వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా పేర్కొన్నారు. ఈ సంస్థపైన నమోదైన కేసుల విచారణ సమయంలో సీఎం ఆదేశాలతో సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని తెలిపారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణమని చెప్పారు. సీఎం తన బినామీ కంపెనీ కోసం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సాక్ష్యాధారాలను మాయం చేశారని ఆరోపించారు. విచారణ సంస్థలను పోలీస్ అధికారులు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని కేటీఆర్ తెలిపారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సంస్థపై ఉన్న విచారణను అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆ కంపెనీ పైన ఉన్న ఆరోపణలపై పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్టులు కేటాయించారని వెల్లడించారు. సాగు తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుగోలుగా దివాలా తీసిన కంపెనీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ లాంటి ఏజెన్సీలతో దర్యాప్తు చేయించాలని లేఖలో కేటీఆర్ కోరారు. అమిత్ షాతో పాటు లేఖ పత్రాలను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్ కు పంపారు.